ఫ్రెండ్స్, నేను మీ కొండలరావు. వెల్కమ్ టు కేడి టెక్ ఛానల్. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫోన్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో ఇంకోటి అయితే చేశాను. ఆ వీడియోలో నేను బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, రీప్లేస్ చేసి కొత్త బ్యాక్గ్రౌండ్తో పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే నేను సెకండ్ పార్ట్లో అయితే నేను రిలీజ్ చేశాను. ఈ రెండు వీడియో లింకులు నేను డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను జాయింట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చెప్తాను. జాయింట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఒకే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఇద్దరిని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చెప్తాను. ఆ ఫోటో మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా బ్యాంక్ లోన్స్ కానీ ఇంకేదైనా జాయింట్ అకౌంట్ లో ఓపెన్ చేసినప్పుడు మనకి జాయింట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది యూజ్ అవడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జాయింట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫోటోని అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ ఫోటోకి మనం జాయింట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని క్రియేట్ చేయాలనుకుంటే ఫోటో అనేది బ్లర్గా ఉందా ఎలా ఉందా అనేది చూసుకుందాం. ఫస్ట్ ఫోటో అనేది బ్లర్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం బ్లర్గా ఉన్న ఫోటోని హెచ్డీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అయితే మనం ఒక వీడియో అయితే చేసాం కదా. ఆ వీడియోని మీరు ఎవరన్నా చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లోనూ ఇస్తాను. ఆ వీడియోని పూర్తిగా చూడండి. మీకు హెచ్డీలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ చేసుకుని హెచ్డీలోకి కన్వర్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, ఇలా బ్లర్గా ఉన్న ఫోటోని మనం హెచ్డీలోకి ఎలా మార్చుకున్నామో చూడండి. చూస్తున్నారు కదా, చూడండి, చాలా తేడా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే చాలా క్లారిటీలో తేడా ఉంటుంది. నేను హెచ్డీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని అయితే కొంచెం స్కిప్ అయితే చేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి. మీరు ఎవరన్నా ఎలా హెచ్డీలో కన్వర్ట్ చేయాలి అనేది మీకు తెలియకుండా ఉన్నట్లయితే మనకి డిస్క్రిప్షన్లోనూ అలాగే కామెంట్ సెక్షన్లో రెండిట్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోని ఓపెన్ చేసి చూసి మీరు హెచ్డీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అయితే తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఈ ప్రాసెస్ని అయితే స్కిప్ చేస్తున్నాను. ఫోటో వరకు సేవ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి ఫోటో అయితే సేవ్ చేసేసాం. ఫ్రెండ్స్, మనకి ఫోటో అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆ ఫోటోని ఓపెన్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, పైన ఫోటోకి కింద ఫోటోకి ఉన్న డిఫరెన్స్. మనం హెచ్డీలో కన్వర్ట్ అయిన ఫోటోను ప్రస్తుతానికి ఓపెన్ చేసుకున్నాం. షేర్ చేద్దాం. ఇప్పుడు మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఎడిట్ చేయాలి కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్ట్ ఎడిటింగ్ మీద అయితే ట్యాప్ చేయండి. యాడ్ని అయితే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు మనం క్రాస్లో ఏమి లేకుండా ఇలా ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకి 35x45 సైజ్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 600 dpi తీసుకుంటున్నాను. ఇక్కడ క్రాప్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు నార్మల్గా అయితే మనం నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఇలా అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇక్కడ మనం చిన్న ఆప్షన్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ మీద అయితే ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్రాస్ లేకుండా అయితే అడ్జస్ట్ చేసుకుంటాం కదా. ఇక్కడే మనం ఒక చిన్న ఆప్షన్ అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రొటేట్ అని ఉంది కదా, ఇక్కడ రొటేషన్ చేయండి. ఇలా వచ్చింది కదా, మళ్ళీ రొటేషన్ చేయండి. ఇక్కడ మళ్ళీ రొటేషన్ చేయండి. మళ్ళీ రొటేషన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడైతే మనం ఆపి మనకి క్రాస్ లేకుండా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసి నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ క్రాప్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి స్క్రీన్ అయితే ఇలా రావటం జరుగుతుంది. మనకి ఎంతవరకు కావాలో చూసుకుని మీకు అర్థమయ్యేలాగా చూపించడం కోసం నేను స్క్రీన్ ఇటైతే డిస్ప్లే చేస్తున్నాను. మనకి ఎంతవరకు కావాలో చూసుకుని అక్కడ మనం క్రాప్ బటన్ మీద అయితే చేయాల్సి ఉంటుంది. నేను మళ్ళీ ఫోన్ని రొటేషన్ చేసేస్తున్నాను. చూశారు కదా, మనం ఇలా అయితే అప్లై చేసుకుని క్రాప్ మీద అయితే ట్యాప్ చేయండి.
క్రాప్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మాకు బ్రైట్నెస్ లెవెల్స్ కానీ లేదా కాంట్రాస్ట్ లేదా ఇంకా ఏదైనా అడ్జస్ట్మెంట్లు ఏమైనా చేసుకోవాలంటే చేసుకుని నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి సేవ్ అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. సేవ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గానే ఉంది కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయక్కర్లేదు. ఇక్కడైతే స్కిప్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనకి పేజ్కి అవుట్లైన్ ఏది యాడ్ చేసుకోవాలి. యాడ్ అయిన అవుట్లైన్ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనకి డిఫాల్ట్గా మనకి బ్లాక్ అయితే వచ్చేస్తుంది. లేదు మనకి ఇంకేదన్నా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్ మీద చేంజ్ అవుతూ మనకైతే కనిపిస్తుంది చూడండి. కొంచెం బ్రౌనిష్గా ఉండే కలర్ అయితే నేను అప్లై చేశాను. ఓకే, డన్ ప్రెస్ చేశాను. ఇక్కడ జేపీఈజీలోనే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ప్రింట్ మల్టిపుల్ కాపీస్ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 4:6 మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మనకి ఇలా అయితే వస్తుంది. మళ్ళీ స్క్రీన్ రొటేషన్ చేసుకోండి. ఇక్కడ సేవ్ మీద అయితే ట్యాప్ చేయండి. సేవ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఫినిష్ ప్రెస్ చేయండి. ఫినిష్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఫోటోని అయితే ఓపెన్ చేసుకుందాం. చూశారు కదా, ఒకే ఫోటోలో మనకి డ్యూయల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇలా అయితే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను మీకు అర్థం అయ్యేలాగా చూపించడం కోసం స్క్రీన్ అనేది రొటేషన్ చేస్తున్నాను, జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇలా మనం ఈజీగా డ్యూయల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.